అందరికీ నమస్కారం. మన ఆత్మకూరులో ఉన్న మన సిద్ధాపురం ట్యాంక్ అన్నది మన నంద్యాల జిల్లాకి ఇది ఒక పెద్ద ఎసెట్. ఈ ట్యాంక్ ద్వారా సుమారు 23,000 ఎకరాలకి ఆయకట్టుని అందివ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సపోర్టు, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకుని రైతుల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని మనకి ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అలాగే కొంత డిఎంఎఫ్ ద్వారా సపోర్ట్ తీసుకుని వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్తో నిత్యం పర్సుయేషన్ చేస్తూ ఈ వర్క్స్ అన్నీ కూడా మనం చేయించడం జరిగింది. ఈ వర్క్స్ అందరూ ప్రత్యక్షంగా మీరందరూ కూడా ఈరోజు చూడడం జరిగింది. మనకి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా మనము స్టేజ్ 1కి ఇక్కడికి పంపింగ్కి తీసుకువస్తున్నాం. ఇక్కడ నుంచి 7.5 కిలోమీటర్స్ లిఫ్ట్ ద్వారా మనం పంప్ చేస్తూ ఉన్నాం. 2 లిఫ్ట్స్ మనకి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి. 2 లిఫ్ట్స్ ద్వారా మనం ఫుల్ ట్యాంక్ కెపాసిటీ ఫిల్ చేస్తూ ఉన్నాం. బట్ గత వర్షాలప్పుడు చూస్తే ట్యాంక్ కెపాసిటీకి మించి మనకి ఓవర్ఫ్లో అయింది. కాబట్టి నీరు అన్నది వృధా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మన నీరు మన భవిష్యత్తు, నీరుని చాలా జుడిషియస్గా వాడుకోవాలి, ఓవర్ఫ్లో అన్నది ఉండకూడదు, అలాగే సముద్రంలోకి కలవడం అన్నది ఉండకూడదు అని. సో దానికి ఇప్పుడు అడిషనల్ ఆయకట్టు తీసుకురావడానికి గౌరవ ఎమ్మెల్యే గారు కృషి చేశారు. అది కూడా మరికొన్ని రోజుల్లో మనకు ఆ వర్క్స్ అన్ని కూడా శాంక్షన్ అవుతాయి. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకి ఇందులో సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందుకని మనం 7.5 కిలోమీటర్స్ వరకు కూడా ప్రాపర్గా రోడ్డు, కల్వర్ట్స్ అన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మనము ఎస్డిఎంఎఫ్ ద్వారా 1.48 crore శాంక్షన్ వచ్చింది. ఓఎండ్ఎం ద్వారా 19 lakhs శాంక్షన్, డిఎంఎఫ్ నుంచి 4.88 crore ఇవ్వడం జరిగింది. మేజర్ వర్క్స్ కింద గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకువెళ్ళగానే మనకి 81 crore శాంక్షన్ అయింది. సో టోటల్గా మనము శ్రీ బుడ్డా వెంగల్ రెడ్డి సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి 88.46 కోట్లతో ఇప్పుడు పనులు చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా మనకి టీజీపీ మెయిన్ కెనాల్కి సంబంధించి కూడా 21.16 కోట్లు అన్నది మనకి శాంక్షన్ అయింది. టోటల్గా మనం దగ్గర మనం 109 crore వర్త్ వర్క్స్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో మనం చేసి రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా వాళ్ళకి ప్రాపర్ అప్రోచెస్ ఇస్తూ ఉన్నాం, అలాగే పంట కాలువలు కూడా ఇస్తూ ఉన్నాం. చక్కగా పంటలు పండించి మంచి దిగుబడులు సాధించడానికి కూడా అవకాశం ఉంది. సో ఇందులో 109 crore వర్క్స్ మనం ఇక్కడ చేస్తూ ఉన్నాము అంటే ప్రజలకి చాలా సంతోషం. ఇది ముఖ్యంగా రైతులకి చాలా సంతోషం. కాబట్టి రైతులందరూ కూడా వీటిని సద్వినియోగపరచుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లా యంత్రాంగం తరపున రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మేడం గారిని కూడా చాలా రోజుల నుంచి అడుగుతాను, రండి మేడం మీరు ఇచ్చిన డబ్బులకు ఇక్కడ ఎంత యూటిలైజేషన్ జరుగుతా ఉంది, ఎట్లా జరుగుతుంది, ఆ వర్క్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఆ వర్క్ మీరు శాంక్షన్ చేసిన తర్వాత అది ఎట్లా యూటిలైజ్ అవుతుంది చూడాలి మీరు కూడా ఒకసారి. ఎందుకంటే జిల్లా కలెక్టర్గా ఈ మన జిల్లాలో ఉన్న ప్రాజెక్టులన్నీ చూడాలి, ఆమె విజిట్ చేయాలని నా ఉద్దేశం. ఎందుకంటే చూస్తే ప్రభుత్వంతో మేము మాట్లాడుతుంటాం, కలెక్టర్ గారు కూడా మాట్లాడుతుంటారు. కాబట్టి దీనిపైన ఒక అవగాహన పూర్తి స్థాయిలో ఉంటే నెక్స్ట్ మళ్ళీ మనకి ప్రాజెక్ట్ కావాల్సిన ఏదైనా అంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కానీ కలెక్టర్ గారు కాన్ఫరెన్స్లు ఉంటాయి వాళ్ళకి, అలాగే మంత్రులు సెక్రటరీలతో మాట్లాడినప్పుడు ఇంకా ఈ ప్రాజెక్టుగా ఏదైనా అవసరం ఉంది, నియోజకవర్గంగా ఏమైనా అవసరం ఉన్నప్పుడు అది కలెక్టర్ ద్వారా పోతాయి. కాబట్టి కలెక్టర్ గారు విజిట్ చేయాలని నేను ఆమె రిక్వెస్ట్ చేస్తే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం మేడం, మీరు ఇచ్చిన డబ్బులు మేము సక్రమంగా యూటిలైజ్ చేసుకున్నాం. ఇవన్నీ రైతులకు ఉపయోగపడే కార్యక్రమం. కాబట్టి గతంలో ఈ ప్రాజెక్ట్ అంతా కూడా 2017-18 సంవత్సరాల్లో మనం చంద్రబాబు గారి ఆ రోజు ఆయన అనుమతితో తీసుకొని ప్రాజెక్టుని అంతా పూర్తి చేసి 2018 జనవరి 7వ తారీఖున మనము దీన్ని రైతులకు అంకితం ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఇంకా పనులు కొన్ని చేయాల్సిన ఉండింది, ఇప్పటికి కూడా ఉన్నాయి. అంటే ఈ రోజు ఆ రోజు ఆయన ఓపెన్ చేసినప్పటికీ మెయిన్ కాలువలు కొంత డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ మనం డెవలప్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకు 10-11 వేల ఎకరాలకు మాత్రమే ఈ సిద్ధాపురం ప్రాజెక్టు ద్వారా ఇవ్వగలుగుతున్నాం. ఇంకా 10-12 వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వాల్సినది ఉంది ఒరిజినల్ ఆయకట్టులో. దాంతో పాటు అడిషనల్ గా మళ్ళీ ఒక 5,000 ఎకరాలు ఏదైతే నేను గతంలో చెప్పానో వెంకటాపురం,
అమలాపురం, కృష్ణాపురం. సో ఈ గ్రామాలన్నీ కూడా అంటే ఇంద్రేశ్వరం కానివ్వండి, శ్రీపతిరావుపేట కానివ్వండి, ఈ గ్రామాలకు సంబంధించిన భూములకు కూడా నీళ్లు ఇవ్వాలని అప్పట్లోనే ఆ రోజే మనం ఆ మీటింగ్ లోనే దీన్ని ఓపెనింగ్ చేసిన రోజు ముఖ్యమంత్రి గారి ద్వారా మనం మాట తీసుకున్నాం. దానికి సంబంధించిన అప్పుడే మొత్తం డిపిఆర్స్ అంతా తయారు చేసేసి ఎస్టిమేషన్స్ తయారు చేసి పంపించి టెండర్లు వచ్చే దశలో గవర్నమెంట్ మారింది. వచ్చిన తర్వాత అదంతా క్యాన్సిల్ చేసినారు. సో ఇప్పుడు ఈ వర్కులతో పాటు ఏదైతే ఇంకా మనం పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయో దానికి కూడా నేను గతంలో చెప్పాను, దానికి కూడా ప్రపోజల్స్ ఇచ్చాము. అది ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కూడా క్లియర్ వచ్చేసింది. దాదాపు 82 కోట్ల వరకు అంటే టోటల్ మెయిన్ కెనాల్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ కానివ్వండి, ఫీల్డ్ కెనాల్స్ కానివ్వండి, అడిషనల్ గా 5,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు అందించే కొత్త సిస్టమ్, దానికి అంతటికి కలిపి 82 కోట్ల ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చేసింది ఇప్పుడు మనకు. సో తొందరలోనే టెండర్లు కూడా పిలుస్తాం, ఈ వర్కులు కూడా మొదలు పెడతాం. అంటే దాదాపు అంటే ఇరిగేషన్ రైతుల పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన రాయలసీమ పట్ల ఎటువంటి ఆయనకు శ్రద్ధ, ఈ రైతులను బాగా ఉండాలని చెప్పేసి ఆయన చూపిస్తున్న చొరవ ఏదైతే ఉందో అది తెలియాలనే ఈరోజు మీ ద్వారా అందరికి కూడా చెప్పడం జరుగుతా ఉంది.